హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం. సో అలాగే మనకు ఒక కొత్త అర్నింగ్ యాప్ కూడా వచ్చింది. సో అందులో మనం సింపుల్గా 5 మినిట్స్ వర్క్ చేస్తూ డైలీ పేటీఎం క్యాష్ కూడా అర్న్ చేసుకోవచ్చు. సో ఒక వెబ్సైట్ కూడా చెప్తానని చెప్పాం కదా. సో అందులో కూడా ఒక ట్రిక్ అయితే ఉంది. సో ఆ ట్రిక్ యూస్ చేసే ప్రతి నెంబర్కి 31 రూపీస్ మనం ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ పర్ రెఫర్ మనకు 50 రూపీస్ అయితే ఇస్తుంది. సో 100% పేమెంట్ అయితే ఇస్తుంది. సో విత్ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను సో ఈ వీడియోలో. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాప్ గురించి చెప్తాను కదా. సో దీనికి సంబంధించిన యాప్ నేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. టాప్ క్యాష్ అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో మనకు ఇది వచ్చేసి రీసెంట్గా లాంచ్ అయింది యాప్. సో ప్రజెంట్ ఇక్కడ మనకు పర్ డే మనకి ఇన్కమ్ ఇందులో వచ్చేసి 50 రూపీస్ వరకు వస్తుంది. అండ్ మినిమం రీడింగ్ వచ్చేసి 200 రూపీస్ వరకు వస్తుంది. సో ఒక 4 డేస్ వర్క్ అయితే చేయండి. సో సైన్ అప్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చింటాను, దానిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. అండ్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఇచ్చేయండి, మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేయండి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి సో సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసేసేయండి. సో ఇక్కడ ఎంటర్ కోడ్ అంటే మీకు మాన్యువల్గా ఎంటర్ కోడ్ అయితే వస్తుంది. సో కాకపోతే డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను, ఆ కోడ్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు యాప్ ఓపెన్ చేసి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం డైలీ ఆర్డర్స్కి అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఒక ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు మనకు 2.5 రూపీస్ అయితే ఇస్తున్నాను. అండ్ డైలీ మనం 20 ఆర్డర్స్ వరకు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆర్డర్స్ చేసుకోవడానికి మీకు ఈజీగా తెలిసి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ ప్లేస్ అండ్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఆర్డర్ నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మనం షిప్పింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో షిప్పింగ్ అడ్రస్ ఏదైనా ఇచ్చేసేసేయండి ర్యాండమ్గా. సో లెటర్స్ ఏదైనా ఇచ్చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే ఓకే పైన క్లిక్ చేసేసేయండి. తర్వాత మనం ఆర్డర్ నౌ పైన అయితే క్లిక్ చేసి మనకు ఆర్డర్స్ అనేవి గ్రాబ్ అయితే అవుతుంటాయంట అనమాట. సో ప్రతి ఆర్డర్ చేసినందుకు మనకు 2.50 అయితే కమిషన్ అయితే వస్తుంది. సో డైలీ 20 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు 50 రూపీస్ వరకు ఇస్తుంది. సో డైలీ ఒక 4 డేస్ అయితే వర్క్ చేయండి. 4 డేస్ వర్క్ చేసిన తర్వాత మీకు మినిమం రీడింగ్ ఏదైతే ఉందో 200 రూపీస్. సో 200 రూపీస్కి అయితే రీచ్ అయితే అవుతారు. సో తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఇక్కడ జస్ట్ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు 2.50 అయితే వచ్చేసింది. సో ఇలా డైలీ 20 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా ఇన్కమ్ కావాలంటే ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీ యొక్క రెఫర్ కోడ్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు షేర్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లో వెళ్ళి డూ మల్టిపుల్ స్పేస్ యాప్ గురించి తెలిసి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను, దాన్ని ఓపెన్ చేసి మీరు క్లోన్ అయితే చేసుకోండి. సో క్లోన్ చేసుకున్నప్పుడు సైన్ అప్ చేసేటప్పుడు మీ ఒరిజినల్ యాప్ యొక్క రెఫర్ కోడ్ ఇచ్చేసి సో సైన్ అప్ అయితే కండి. సో మీ దగ్గర ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్తో ట్రై అయితే చేయండి. అండ్ దానికి సంబంధించిన టాస్క్ కంప్లీట్ చేస్తుంటే మీకు మీ ఒరిజినల్ యాప్లో మీకు కమిషన్ అయితే వస్తుంటుంది. సో వితిన్ 4 డేస్లో 200 రూపీస్ అయితే వచ్చేస్తుంది. సో తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో సో దాని యొక్క అకౌంట్ నెంబర్, యూజర్ నేమ్, మీ యొక్క బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తుంటే మనకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అడిగితే ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి మీరు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి సేవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మీకు 200 రూపీస్ రాగానే రీడీమ్ అయితే చేసుకోండి. సో విత్డ్రాల్ టైమింగ్స్ మనకు 9 AM నుంచి సో 11 PM వరకు అయితే ఇచ్చారు. సో ఈ రోజు విత్డ్రా చేసి మీకు నెక్స్ట్ రోజు అయితే ఇస్తుంది అనమాట. వితిన్ 48 అవర్స్లో మీకు పేమెంట్ అయితే పక్కాగా అయితే ఇస్తుంది. సో ఎలాంటి వీఐపీ కానీ బై చేయకండి. సో నేను చెప్పేంత వరకు సో మనం ఫ్రీ ఉన్నంత వరకు యూజ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వెబ్సైట్ గురించి చెప్తానని చెప్పాను కదా. సో వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చింటాను. సో వెబ్సైట్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, ఫైర్విన్ అనేది వెబ్సైట్ నేము. సో మనకు దీనికి సంబంధించిన వీడియో మీకు డెడికేటెడ్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ మీకు లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో దీనిపైన గెట్ వెరిఫికేషన్ కోడ్ పైన క్లిక్ చేస్తే సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసేసేయండి. తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ పైన అయితే కావచ్చు. అండ్ నెక్స్ట్ లాగిన్ అయ్యే వాళ్ళు లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ మనకు వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు చెక్ ఇన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు డైలీ చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. సో 7 డేస్ వరకు మనం చెక్ ఇన్ అయితే చేసుకోవచ్చు. అండ్ సైన్ అప్ బోనస్ కింద మీకు 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ చెక్ ఇన్ చేసుకున్నందుకు అమౌంట్ కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి, ఈ గేమ్స్ ఆడి కూడా మనం మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఈ గేమ్స్ ఆడితే మనకు సో కొంత లాస్ అయితే కావచ్చు కాబట్టి సో రెఫర్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రెఫర్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్ 1 రూపీ
అయితే వస్తుంది. ఇన్‌స్టాంట్‌గా అయితే మనకు పర్ ఆఫర్ 1 రూపీ అయితే ఇస్తుంది. సో, ఎక్స్ట్రాగా మనకు ఇంకా ఇన్‌కమ్ అయితే ఉంటుంది. సో, పర్ ఆఫర్ 50 రూపీస్ అని చెప్పాను కదా! సో, ఇదే వెబ్‌సైట్. సో, పర్ ఆఫర్ 50 రూపీస్ ఎప్పుడొస్తుందంటే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో, దానికొక ట్రిక్ అయితే ఉంది. సో, దానికోసం మీరు ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాల్సొస్తుంది. ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు 31 రూపీస్ ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో, టోటల్‌గా మీకు 31 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో, వితిన్ సెకండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనం విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో, ఎలాంటి లాస్ అయితే ఉండదు కాబట్టి సో, ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిక్ అయితే తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ అప్ అయితే చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఇన్విటేషన్ లింక్ ఏదైతే ఉందో సో, ఇక్కడ మెయిల్ లింక్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క ఇన్విటేషన్ లింక్ ఏదైతే ఉందో సో, దాన్ని కాపీ అయితే చేసుకోండి. అండ్ కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో, డిస్క్రిప్షన్‌లో ఒక వెబ్‌సైట్ అయితే ఒక యాప్ అయితే ఇచ్చింటాను వయా బ్రౌజర్ అని. సో, ఈ వయా బ్రౌజర్ ఎందుకంటే సో, మనం ట్రిక్ యూజ్ చేసేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాలి ఒక కొత్త అకౌంట్ యూజ్ చేసి. సో, అందుకోసం మనం సేమ్ బ్రౌజర్‌ని అయితే యూజ్ చేయకూడదు కాబట్టి సో, ఒక కొత్త బ్రౌజర్ అయితే కావాలి. సో, డిస్క్రిప్షన్‌లో వయా బ్రౌజర్ లింక్ అయితే ఇచ్చింటాను. దాన్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లో మీరు ఏదైతే రెఫరల్ లింక్ కాపీ చేశారో ఫైర్ విన్ మీ ఒరిజినల్ అకౌంట్ యొక్క రెఫరల్ లింక్ ఏదైతే ఉందో సో, దాన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. అండ్ పేస్ట్ చేసిన తర్వాత ఒక కొత్త మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే అంటే సైన్ అప్ అయితే కాండి. సో, అది ఎలాగ ఉండాలంటే మీ అకౌంట్‌కి రెఫర్ చేసినట్లు ఉండాలి. సో, ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుంటారు కదా మీరు. సో, ఆల్రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో, నా ఒరిజినల్ అకౌంట్ యూజ్ చేసి ఒక రెఫరల్ లింక్ యూజ్ చేసి నా అకౌంట్ అయితే క్రియేట్ చేశాను ఒక కొత్తది. సో, సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అయితే వచ్చింది. సో, ఒక డైలీ చెక్ ఇన్ కూడా చేశాను. సో, దానికి సంబంధించిన అమౌంట్ కూడా వచ్చేసింది నాకు. సో, ఇక్కడ ఈరోజు సంబంధించిన డైలీ చెక్ ఇన్ కూడా చేసేసాం. సో, చెక్ ఇన్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన అండ్ డైలీ చెక్ ఇన్ కూడా కంప్లీట్ అయితే అయింది. సో, ఇక్కడ చూసుకుంటే నా దగ్గర 13 రూపీస్ అయితే ఉంది. సో, ఇది నా కొత్త అకౌంట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్రోమ్‌లో ఓపెన్ చేస్తున్నా. ఇది వచ్చేసి నా ఒరిజినల్ అకౌంట్. ఏదైతే నేను మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో సో, అది నా మెయిన్ అకౌంట్ అనమాట. సో, ఇందులో వచ్చేసి ఇన్విటేషన్ ప్రాసెస్ ఒక ట్రిక్ అయితే చెప్తాను కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిక్ ఏ దాంట్లో యూజ్ చేయాలంటే సో, మీరు ఏదైతే కొత్త అకౌంట్ యూజ్ చేస్తున్నారో అంటే మీరు ఒరిజినల్ అకౌంట్ నుంచి రెఫర్ చేసిన కొత్త అకౌంట్ ఏదైతే ఉందో సో, ఆ అకౌంట్‌లో మనం ట్రిక్ అయితే యూజ్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఒరిజినల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర అమౌంట్ ఎంత ఉందో సో, 5.70 రూపీస్ మాత్రమే ఉంది కదా! సో, ఇప్పుడు మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో సో, కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేసిన అండ్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాలని చెప్పాను కదా! సో, ఇక్కడ రీచార్జ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నా. సో, అంతకంటే ముందు ఇక్కడ ఫైర్ విన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో, మెయిన్ ఆప్షన్‌లో అయితే వచ్చేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు టాస్క్ రివార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో, ఎక్స్ట్రా మనకు 5 రూపీస్ కూడా వస్తుంది. సో, ఇందులో వచ్చేసి స్టార్ట్ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! స్టార్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ స్టార్ట్ టాస్క్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గో టు రీచార్జ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు ఒక 100 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. ఒక 100 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీచార్జ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చూసింగ్ టాప్ అప్ ఏజెంట్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేసి మనకు కొన్ని ఏజెంట్స్ అయితే ఇస్తున్నారు. సో, వాళ్ళకి కాంటాక్ట్ అయితే మనం టాప్ అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో, ఆల్రైట్ ఫ్రెండ్స్ ఒక ఏజెంట్‌ని అయితే కాంటాక్ట్ అయిదాం. సో, దానిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో, డైరెక్ట్‌గా మీరు వాట్సాప్‌కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయితే కావాల్సి వస్తుంది. సో, ఇక్కడ మనం ఓపెన్ అయితే చేస్తున్నాం. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో, సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత వితిన్ సెకండ్స్‌లో మనకు రీప్లై అయితే ఇస్తారనమాట వాళ్ళు. సో, ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు మీకు రీప్లై ఇవ్వలేదనుకోండి సో, ఇంకో ఏజెంట్‌ని అయితే కాంటాక్ట్ అయితే కావచ్చు మీరు. సో, నేను ఇంకో ఏజెంట్‌ని అయితే కాంటాక్ట్ అయితే అవుతాను. సో, నాకు రీప్లై అయితే ఇవ్వటం లేదు. సో, ఇక్కడ ఆన్‌లైన్‌లో అయితే ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీళ్ళు. సో, ఇలా వాళ్ళు రీప్లై అయితే ఇస్తారు. సో, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తారనమాట. సో, దాని నుంచి మనం గూగుల్ పే కానీ, ఫోన్‌పే కానీ, పేటీఎం, యూపీఐ నుంచి మాత్రం వాళ్ళకి 100 రూపీస్ సెండ్ అయితే చేయాలి. సో, సెండ్ చేసిన అమౌంట్ మన ఏదైతే ఉందో సో, దాని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో, స్క్రీన్ షాట్ తీసిన తర్వాత వీళ్ళకైతే అప్లోడ్ అయితే చేయాలి. సో, మీరు పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క నేమ్ కరెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ అయితే చేసుకోండి. సో, ఆల్రైట్ ఫ్రెండ్స్ ఒక 100 రూపీస్ అయితే సెండ్ అయితే చేశాను ఇప్పుడు. సో, ఇక్కడ జస్ట్ సెండ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా ఒక 100 రూపీస్ పెట్టేసి. సో, ఆల్రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం దీనికి సంబంధించింది. సో, ఒక స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్‌గా మీరు యాప్‌లోకి అయితే వచ్చేసేయండి ఇప్పుడు. సో, ఇక్కడ వెబ్‌సైట్‌లోకి అయితే వచ్చేయండి. అండ్ వెబ్‌సైట్‌లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు వాట్సాప్ ఏదైతే మీరు కాంటాక్ట్ అయ్యారో ఆ ఏజెంట్‌కి సో, ఆ ఏజెంట్‌కి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీశారో సో, ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. సో, స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డన్ పైన అయితే డన్ అని సెండ్ అయితే చేసేసేయండి. సో, వాళ్ళు రీప్లై అయితే ఇస్తారనమాట. సో, ఆల్రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డన్ అని సెండ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి డన్ అని సెండ్ అయితే చేయండి. సో, వాళ్ళు కూడా డన్ అని అయితే సెండ్ చేశారు. సో, తర్వాత మీరు ఏం చేశారంటే మీరు ఏదైతే టాప్అప్ చేసిన అకౌంట్ ఏదైతే ఉందో అంటే కొత్త అకౌంట్ సో, దాంట్లో అయితే వచ్చేసేసేయండి. సో, ఇక్కడ దాంట్లో అయితే వచ్చేసిన అండ్ ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ 100 రూపీస్ రీఛార్జ్ హ్యాస్ అరైవ్డ్ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నా.
అండ్ ఇక్కడ దానికి సంబంధించిన 100 రూపీస్ నాకైతే వచ్చేసేసింది. అండ్ ఇక్కడ టాస్క్ రివార్డ్లో అయితే వచ్చేయండి. తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేశారు కాబట్టి ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తుందన్నమాట. సో టోటల్గా ఇక్కడ చూసుకుంటే నా దగ్గర ఇక్కడ 118 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు నా మెయిన్ అకౌంట్లో వచ్చి చూపిస్తాను. సో ఈ కొత్త అకౌంట్ ఏదైతే ఉందో సో దీని నా ఒరిజినల్ అకౌంట్ యూస్ చేసి దీన్ని ఒక రెఫర్ అయితే చేశాం కాబట్టి సో ఇప్పుడు 100 రూపీస్ రీఛార్జ్ అయితే చేసాం. సో దానికి సంబంధించిన 50 రూపీస్ రెఫర్ బోనస్ ఏదైతే ఉందో నా మెయిన్ అకౌంట్లో అయితే వస్తుంది. సో వచ్చిందో లేదో అయితే చెక్ అయితే చేసాం. సో ఇక్కడ నా మెయిన్ అకౌంట్లో అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ నా మెయిన్ అకౌంట్లో అయితే వచ్చేసాను. ఇక్కడ మెయిన్ అకౌంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అమౌంట్ అయితే నాకు రిసీవ్ అయితే అయింది. ఎఫెక్టివ్ యూజర్ రివార్డ్ అంటే మనకు రెఫర్ బోనస్ ఏదైతే ఉందో సో మీరు ఎవరికైతే రెఫర్ చేసి ఉంటారో సో వాళ్ళు ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే మనకు 50 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ నాకు 50 రూపీస్ అయితే వస్తుంది. సో దీన్ని డైరెక్ట్గా నేను విత్డ్రా అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఇది వచ్చేసి నా మెయిన్ అకౌంట్ అనమాట. సో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మినిమం రీడింగ్ వచ్చేసి మనకు 1 రూపీ మాత్రమే. సో మీరు పేటిఎం యూపీఐ ఐడి కూడా ఇవ్వచ్చు. సో ప్రజెంట్ నా దగ్గర 55 రూపీస్ అయితే ఉంది. సో 55 రూపీస్ పైన క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఐఎమ్ షూర్ అయితే ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి నాకు వితిన్ 1 అవర్లో నాకు పేమెంట్ అయితే ఇస్తుంది. సో దీనికి సంబంధించి నాకు పేమెంట్ వచ్చేసింది అనుకుంటా. సో ఇక్కడ ప్రాసెసింగ్లో అయితే ఉంది. సో ఒకసారి చెక్ అయితే చేద్దాం మనకు పేమెంట్ వచ్చిందో లేదో అనేది. సో ఇక్కడ పేటిఎం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఓకే ఫ్రెండ్స్, మనకు ఇన్స్టాంట్గా రాకపోయినా వితిన్ 1 అవర్లో అయితే పేమెంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ విత్డ్రా అయితే చేశాం కదా. సో దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. సో కంపల్సరీగా అయితే చేశాను. సో 100% పేమెంట్ అయితే ఇస్తుంది మనకు. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసాం కదా. సో దాంట్లో కూడా విత్డ్రా అయితే చేసి చూపిస్తాను ఇక్కడ. సో దానికోసం మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ యూపీఐ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు ఏదైనా యూపీఐనే ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేటిఎం యూపీఐ కానీ, ఫోన్పే యూపీఐ కానీ, గూగుల్ పే యూపీఐ కానీ మీరు ఏదైనా యూపీఐ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ పైన అయితే క్లిక్ చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు అమౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు 30 రూపీస్ మనకు ట్యాక్స్ అయితే పడుతుంది అనమాట. సో 120 రూపీస్లో 30 రూపీస్ ట్యాక్స్ అంటే మనకు దాదాపుగా 87 రూపీస్ వరకు మనకు పేమెంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ పేటిఎం కూడా నాకు ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయింది. సో ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది నాకు, యూ హ్యావ్ రిసీవ్డ్ 55 రూపీస్ ఫ్రమ్ రోజ్పే. సో ఏదైతే నా మెయిన్ అకౌంట్లో నుంచి విత్డ్రా చేశానో 55 రూపీస్, నాకు 55 రూపీస్ టోటల్గా అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ రీఫ్రెష్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ 55 రూపీస్ కూడా వచ్చేసింది. సో ఫస్ట్ టైం మీరు విత్డ్రా చేసేటప్పుడు 30 రూపీస్ ట్యాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఒరిజినల్ అకౌంట్లో ఎలాంటి ట్యాక్స్ అయితే కట్ కాదు, మనకు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. మీరు ఏదైతే రెఫర్ బోనస్ ఉంచిందో సో దాన్ని డైరెక్ట్గా ఎంత విత్డ్రా చేసి అంత విత్డ్రా అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసాము, ఒక 100 రూపీస్ యాడ్ చేసాం కదా. సో అందులో వచ్చేసి మనకు ఇక్కడ నా దగ్గర 180 రూపీస్ ఉంది ప్రజెంట్, ఒక 120 రూపీస్ అనుకోండి. సో అందులో 30 రూపీస్ ట్యాక్స్ పోగా నాకు 90 రూపీస్ వరకు వస్తుంది అనమాట. సో నేను విత్డ్రా చేస్తే 30 రూపీస్ ట్యాక్స్ అయితే పడుతుంది. సో ఇలా మీరు రెఫర్ ట్రిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతి నెంబర్కి 31 రూపీస్. సో ఒక డౌట్ అయితే రావచ్చు, 31 రూపీస్ ఎలా ప్రాఫిట్ వచ్చింది అనేది. సో ఫస్ట్ అప్పుడు చెప్తాను చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందో. సో మీరు ఇన్వెస్ట్ చేసింది ఒక 100 రూపీస్. సో ఒక 100 రూపీస్లో మీ ఒరిజినల్ అకౌంట్ నుంచి రెఫర్ చేసింటారు కాబట్టి సో దానికి సంబంధించిన 100 రూపీస్లో 50 రూపీస్ మీకు రెఫర్ బోనస్ కింద అయితే వచ్చేసింది. సో మిగతా 50 రూపీస్ కదా. సో ఈ 50 రూపీస్ ఎలా వస్తుందంటే, సో మిగతా 50 రూపీస్ మీరు ఏదైతే కొత్త అకౌంట్లో 100 రూపీస్ యాడ్ చేసింటారో సో దాంట్లో మీరు విత్డ్రా చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 120 రూపీస్ లేదంటే 110 రూపీస్ ఉందనుకోండి. సో మీ కొత్త అకౌంట్లో 110 రూపీస్ మాత్రం పక్కా అయితే ఉంటుంది. సో 110 రూపీస్ మీరు విత్డ్రా చేసే మీకు ఎంత వస్తుందంటే ఒక 80 రూపీస్ నుంచి 83 రూపీస్ వరకు వస్తుంది. పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది 30 రూపీస్ ట్యాక్స్ పోగా. సో 83 రూపీస్ అనుకోండి. అండ్ 50 రూపీస్ మనకు రెఫర్ బోనస్ అయితే వచ్చింది. సో 83 రూపీస్లో మనకు 50 రూపీస్ పోగా ఇంకా మిగులుతుంది 33 రూపీస్. సో పర్ నెంబర్కి మనకు 33 రూపీస్ కానీ సో ఎంతైనా మనకి ఇంకా 30 రూపీస్ కంటే ఎక్కువ అయితే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో వీడియో కానీ అర్థం కాలేకపోతే ఫస్ట్ నుంచి అయితే చూడండి, మీకు క్లారిటీగా అయితే వస్తుంది. సో ఇంకోసారి చెప్తాను చూడండి. సో మీరు ఇన్వెస్ట్ చేసింది 100 రూపీస్ అండ్ 100 రూపీస్లో మీకు ఒరిజినల్ అకౌంట్ నుంచి మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు సో ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేశారు కదా కొత్త అకౌంట్లో. సో దానికి సంబంధించిన రెఫర్ అమౌంట్ మీ ఒరిజినల్ అకౌంట్లో 50 రూపీస్ అయితే వస్తుంది. సో 100 రూపీస్లో 50 రూపీస్ పోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా 50 రూపీస్ కావాలి కదా మీకు. సో మీ కొత్త అకౌంట్లో 100 రూపీస్ రీఛార్జ్ చేశారు. 100 రూపీస్లో మీకు 100 రూపీస్ కంటే 110 రూపీస్ కానీ 115 రూపీస్ అయితే పక్కాగా అయితే వస్తుంది. సో ఒక 115 రూపీస్ అంటే మీకు విత్డ్రా చేసేటప్పుడు 30 రూపీస్ ట్యాక్స్ పోగా సో 83 రూపీస్ పక్కాగా అయితే వస్తుంది మీకు. సో 83 రూపీస్లో మీకు 50 రూపీస్ తీసేసేయండి. మీరు ఇన్వెస్ట్ చేసిన 50 రూపీస్ తీసేసేయండి. టోటల్గా మీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు వచ్చేసి
వచ్చేసింది. అండ్ ఎక్స్ట్రా 33 రూపీస్ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనకు పర్ నెంబర్కి 33 రూపీస్ కానీ 31 రూపీస్ కానీ అయితే వస్తుంది. సో ఈ ట్రిక్ అయితే యూస్ చేసుకొని మీ దగ్గర ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్తో ఈ ట్రిక్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో 100% పేమెంట్ అయితే ఇస్తుంది. వితిన్ సెకండ్స్లో నాకు పేమెంట్ అయితే వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు, యూ హ్యావ్ రిసీవ్డ్ 55 రూపీస్ అనేది. సో ఇన్స్టాంట్గా పేమెంట్ ఇచ్చే వెబ్సైట్ కాబట్టి ట్రై చేసేవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సో అక్కడ వెళ్ళి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకటి ఫ్రెండ్స్, సో మీకు పేమెంట్ వచ్చిన ఏదైనా కానీ యాప్ కానీ, సో నేను చెప్పిన యాప్స్లో మీకు పేమెంట్ వస్తే సో నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే తీసి పంపండి. సో పేమెంట్ ప్రూఫ్ ఒక, సో దాన్ని వచ్చేసి నేను గ్రూప్లో అయితే పెడతాను. సో అలా గ్రూప్లో పెట్టడం ఎందుకంటే సో వేరే వాళ్ళు చూసి ఇది రియల్ అప్లికేషన్ అని వాళ్ళు కూడా యూస్ చేసుకుని వాళ్ళు కూడా అర్న్ చేసే కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకోసమే నేను పేమెంట్ ప్రూఫ్, మీకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్స్ అన్ని నాకు పంపిస్తే సో నేను గ్రూప్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోలో చెప్పాలంటే. సో ట్రై చేసేవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి ట్రై అయితే చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.